హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను చిమ్నీని ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతో చాలా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా, ముందు ఎంత మురిగ్గా ఉన్నిందో, ఆ తర్వాత ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ గమనించారు కదా ఎంత ఆయిలీగా ఉన్నాయో. ముందుగా అయితే ఈ ఫిల్టర్లను తీసి మనము పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ట్రే తీసుకొని దాంట్లో ఒక ఫిల్టర్ పెట్టానండి. దాంట్లో మన ఇంట్లో ఉండే ఇడ్లీ సోడాని అయితే వేస్తున్నాను నేను. 1 కప్పు ఇడ్లీ సోడా అయితే సరిపోతుంది. కప్ అంటే ఏం లేదండి, మన ఇంట్లో చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా, అదే కప్పు. అదేవిధంగా నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. 5-6 నిమ్మకాయలు అయితే ఈ క్లీనింగ్కి సరిపోతాయి. బాగా జిడ్డు పట్టి ఉన్నాయి కదా ఇక్కడ. నేనైతే 3 months పైనే అయిపోయింది. అందులో ఫెస్టివల్ టైం కదా, బాగా ఆయిలీగా అయిపోయాయి ఈ ఫిల్టర్స్ అంతా. మామూలుగా మంత్లీ వన్స్ చేసేటైతే 1-2 నిమ్మకాయలతోనే నీట్గా క్లీన్ అయిపోతుంది. నిమ్మరసం వేసిన తర్వాత ఇంకేం చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటైతే మరీ ఎక్కువగా మురిగ్గా ఉంది. అంటే అటువైపు ఎక్కువగా మనం వంట చేస్తూ ఉంటాం, అందువల్ల ఆయిలీగా అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ లిక్విడ్ సర్ఫ్ యాడ్ చేస్తున్నానండి. మన దగ్గర లేకపోతే మామూలు డిటర్జెంట్ కూడా వాడుకోవచ్చు, సర్ఫ్ లాంటిది. అది వేసిన తర్వాత బాగా మరిగిన వాటర్ని అయితే వేసేయాలి. మీరు గమనించే ఉంటారు, వాటర్ వేసేటప్పుడే మురికంతా కూడా బయటికి వస్తూ ఉంది. ఇప్పుడు రెండో ఫిల్టర్ను కూడా పెట్టుకొని అదే విధంగా ఇంతకుముందు ఎలా చేసామో ఇడ్లీ సోడా, ఆ తర్వాత నిమ్మరసము యాడ్ చేసుకోవాలి. ఈ రెండిటి కాంబినేషన్తోనే మనకు చాలా అయితే నీట్గా అయిపోతుంది. కానీ ఇక్కడ చాలా మురికి అయిపోయింది. అది చాలా రోజులైంది క్లీన్ చేసి, అందువల్ల ఆ రెండిటితోనే ఇది పని అవ్వదు. కాబట్టి నేను ఇప్పుడు లిక్విడ్ డిటర్జెంట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇలా నురగలాగా వచ్చింది. ఆ మురికంతా కూడా అది వదిలిస్తూ ఉంటుంది. ఆ రెండు కాంబినేషన్లో అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, అందువల్ల క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత డిటర్జెంట్ యాడ్ చేశాను. ఇప్పుడు మనకు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అన్నమాట లైజాల్. ఈ లైజాల్ 2-3 మూతలు అయితే వేయాలి. లైజాల్ అంటే ఫ్లోర్ క్లీనింగ్కే అనుకుంటాం, కానీ చాలా పనుల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. 3 మూతలు అయితే వేసాను. ఇప్పుడు మళ్ళీ నేను హాట్ వాటర్ అయితే పోస్తూ ఉన్నాను. ఈ 2 ఫిల్టర్లు మునిగేటట్లుగా మనము వాటర్ని అయితే పోసుకోవాలి. నీళ్ళు అయితే బాగా రోల్ బాయిలింగ్ అవ్వాలండి, అప్పుడైతేనే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ మనం నీళ్లు యాడ్ చేస్తుంటేనే నూనె అంతా పక్కకు సపరేట్గా వచ్చేస్తుంది. గమనించారు కదా, ఒక తెట్టులాగా. అంతా నాకు ఒక 1/2 hour పట్టిందండి. ఈ నీళ్లు చల్లారి ఆ తర్వాత నాకు క్లీన్ చేసుకోవడానికి ఒక 5 minutes అంతే. ఎక్కువ రుద్దలేదు, మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అంత నీట్గా వచ్చేసాయి ఈ 4 వస్తువుల కాంబినేషన్తో. ఇవంతా కూడా మన ఇంట్లో ఉండే వస్తువులే, ప్రతిరోజు మనం యూజ్ చేసే వస్తువులే. ఈ విధంగా మనము నానబెట్టుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. 15 minutes తర్వాత చూస్తే చూడండి, చుట్టుపక్కల అంతా క్లీన్ అయిపోయింది. మిడిల్ పార్ట్లో అయితే ఉంది. మీకు చూపిద్దామని అలా కదిలించి చూపించేశాను. ఒక 25 minutes తర్వాత నేను ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను. మామూలు స్క్రబ్బరే, కొత్తదిగా తీసుకున్నాను. ఫిల్టర్లు క్లీన్ చేయడానికి నేను డిష్ వాష్ లిక్విడ్ అయితే మళ్ళీ యూజ్ చేయలేదండి. జస్ట్ స్క్రబ్బర్ తీసుకొని చక్కగా వాటిని టచ్ చేస్తూ పోతూ ఉంటేనే నీట్గా క్లీన్ అయిపోయాయి. మీకు చూపిస్తాను. నేను చేతిని కూడా గట్టిగా ప్రెస్ చేసి రుద్దట్లేదు. మీకు ఇక్కడ నేను రుద్దేది చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంటుంది. ఎంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, మన చేతులు నొప్పి పుట్టవు. అదేవిధంగా మన టైం కూడా సేవ్ అవుతుంది. ఒక 5 minutesలోనే 2 ఫిల్టర్లని క్లీన్ చేశాను. మధ్యలోకి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి చిన్న స్క్రబ్బర్ తీసుకొని రుద్దుతున్నానండి. స్క్రబ్బర్ లేకపోతే మీ దగ్గర టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసినా సరిపోతుందండి. అంత ఈజీ. మనకి ఎలాంటి కష్టం అయితే లేదు, చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది.
దీని మురికి అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది, బాగా జిడ్డు పట్టేసింది. 3 months పైన అయింది. అందులో సంక్రాంతి టైంలో మనం అన్నీ పిండి వంటలు చేస్తూ ఉంటాం, ఆయిలీ ఫుడ్డే ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఫిల్టర్లు అంతా కూడా చాలా మురిగ్గా అయిపోయాయి. నేనైతే నీట్ స్క్రబ్బర్తో రుద్ది కడిగేసానండి. ఒకవైపు అయితే రుద్దేశాను, రెండో వైపు చూపిస్తున్నాను చూడండి. రెండో వైపు అయితే బాగా నార్మల్గానే క్లీన్ అయిపోయింది. రుద్దక ముందే ఒక 50% ఉంది, దాన్ని కూడా రుద్ది చూపిస్తాను. నేను ఇక్కడైతే డిష్ వాష్ లిక్విడ్ కానీ, విమ్ కానీ, లేదా ఎక్సో కానీ, ఎలాంటి డిష్ వాష్ లిక్విడ్ కానీ, సోప్స్ కానీ ఏమి యూజ్ చేయడం లేదు. జస్ట్ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసేస్తున్నాను. చాలా నీట్గా పోతుందండి, చాలా నీట్గా వచ్చింది. చాలా మెరుపుతో కొత్త ఫిల్టర్స్ లాగా వచ్చేసాయి, అదైతే చెప్పగలను. 100% షూర్. మీరు ఈ విధంగా చేసుకోండి. కాస్టిక్ సోడా అవసరం లేదు. ఆ కాస్టిక్ సోడా వేసి ఆ పొగంతా మనం పీలిస్తే మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అదేవిధంగా మన చేతులు అవి తగలకూడదు, చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అదైతే 2-3 minutesలోనే క్లీన్ అయిపోతుంది, అదేమో కరెక్టే. కానీ మన ఆరోగ్యానికి మాత్రం అంత మంచి చేయదు. కాబట్టి ఈ విధంగా ఫిల్టర్ని అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవంతా కూడా నీట్గా కడిగి చూపిస్తాను మీకు, ఎంత నీట్గా వచ్చేసిందో. ఎక్కడ జిడ్డు అనేది లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయిందండి. 2 ఫిల్టర్స్ని నేను ఇదే విధంగా క్లీన్ చేశాను. ముఖ్యంగా మనకు నిమ్మరసం అనేది బాగా జిడ్డును వదిలిచ్చేస్తుంది. అదేవిధంగా బేకింగ్ సోడా, నిమ్మరసం కాంబినేషన్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు క్లీనింగ్ ప్రాసెస్లో. ఇంకా చూస్తే మనము డిటర్జెంట్ వేసాము, లిక్విడ్ డిటర్జెంట్, అది కూడా చాలా నీట్గా క్లీన్ చేయడానికి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇంకా లైజాల్, చాలా ఎక్కువగా మురికి ఉండడం వల్ల నేను లైజాల్ కూడా యూజ్ చేశాను. మీ చిమ్నీ ఇంత ఎక్కువగా మురిగ్గా కాకుండా ఉంటే లైజాల్ వేయాల్సిన పనే లేదండి. నేను యాడ్ చేసిన నిమ్మరసం, బేకింగ్ సోడా, లిక్విడ్ డిటర్జెంట్ కానీ, మామూలుగా డిటర్జెంట్ పౌడర్ కానీ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, కడిగి చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందో. మిలమిలా తలతల మెరిసిపోతున్నాయి ఈ ఫిల్టరు. అదేవిధంగా ఇంకొక ఫిల్టర్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే క్లీన్ చేసేసాను. నేను ఇట్లా చలాక్తో ఎందుకు ఎత్తుతున్నానంటే నాకు డిటర్జెంట్స్ పడవు చేతులకి, అందుకే బయటికి తీసి ఆ తర్వాత క్లీన్ చేస్తున్నాను. దానివల్లే నేను న్యాచురల్గా ఏమున్నాయా అని ఎత్తుక్కుంటూ ఉంటాను క్లీనింగ్ ప్రాసెస్లో. లేదంటే కాస్టిక్ సోడాతో క్లీన్ చేయొచ్చు, ఇంకా వేరే వేరే పద్ధతులు అయితే ఉన్నాయి. అవన్నీ నా హెల్త్కి అంత మంచిది కాదు, నా స్కిన్కి కూడా పడవండి. ఏదైనా సరే న్యాచురల్గా ఉండేటట్టే చూసుకొని నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. వీలైనంత వరకు 90% న్యాచురల్గానే చేస్తాను. చూసారు కదా మురికంతా ఎంత వచ్చేసిందో. ఇప్పుడు మనం ఫిల్టర్లు రెడీ చేసుకున్నాము. ఇక్కడ చిమ్నీ చూడండి ఎంత డర్టీగా అయిపోయిందో. చిమ్నీ క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ప్లగ్ అయితే చేసేయాలి. నేను ఫిల్టర్స్ తీసేటప్పుడే అన్ప్లగ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి తీసేసాను. కానీ మళ్ళీ మీకు ఎంత మురిగ్గా ఉండదని చూపించడానికి లైట్లు వేయాలని మళ్ళీ స్విచ్ ఆన్ చేశానండి. ముందే తీయాలి కదా అనుకోవద్దు. తీసేసి ఆ తర్వాత మాత్రమే ఒక పాత గుడ్డ కానీ టిష్యూ కానీ తీసుకొని దానిపైన మనము పెయింట్లో వేస్తాం కదా టర్పెంటైలు, పెయింట్ పల్చగా అవడానికి, తొందరగా ఆడడానికి అనేసి బాటిల్లోంచి కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని నేను నీట్గా క్లీన్ చేస్తున్నానండి. జస్ట్ ఊరికి అలా తుడిస్తేనే పోతుంది, కానీ ఇక్కడ బాగా జిడ్డు పట్టేసింది కాబట్టి కొంచెం ప్రెస్ చేసి గట్టిగా అదిమి తుడుస్తూ ఉన్నాను. ఎట్టయితే ఇది కూడా ఒక 5 minutesలో నీట్గా క్లీన్ అయితే అయిపోయింది. కొత్త దానిలాగా చిమ్నీ వచ్చింది. ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకుంటే ఆనందమే వేరు కదా. ఆ క్లీన్ చేసిన తర్వాత అవి మెరుస్తూ ఉంటాయి ఆ వస్తువులు, అప్పుడు మనకు ఒక ప్రశాంతత అనేది వస్తుంది. ఎప్పటి నుంచో చేయాలనుకునే పని కంప్లీట్ అయితే ఇంకా హ్యాపీ కదా. ఇక్కడ చూసారు కదా ఈ టిష్యూ పేపర్ ఎంత నల్లగా మురిగ్గా అయిపోయిందో, అంత డస్ట్ పట్టేస్తుందండి. ఇదంతా నేను చెప్పాను కదా 3 months అయిందనేసి. లైట్స్ అంతా కూడా క్లీన్ అయ్యాయి.
ఇప్పుడు మీకు స్విచ్ ఆన్ చేసి ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. ఈ ఫిల్టర్స్ని కూడా నేను కొద్దిసేపు ఆరబెట్టి ఆ తర్వాత మాత్రమే ఫిట్ చేసుకుంటూ ఉన్నాను. తడితో అయితే పెట్టవద్దండి. కొద్దిసేపు ఎండలో పెట్టాను. మీకు అవైలబిలిటీ లేకపోతే తుడిచి ఫ్యాన్ కింద అయినా పెట్టేయండి, ఆరిపోతాయి. ఇప్పుడు చూడండి, ఫిల్టర్స్ పెట్టిన తర్వాత ఎంత నీట్గా మిలమిల తళతళ ఎంత చక్కగా చిమ్నీ కొత్త దానిలో వచ్చేసింది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.